సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాథుని దర్శనం. కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం, కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం. నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం. నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవితాన్ని గెలవాలి, జీవితాన్ని అనుభవించాలి, జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఎత్తుపల్లాలను నేను ఎదుర్కోవాలి, ఒక సవాల్గా నేను తీసుకుంటున్నాను అనేటువంటి ప్రతి వారిని ప్రోత్సహించుట కొరకై నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా తిరిగి మీ వద్దకు వస్తున్నాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ ఇట్ ఈస్ ఛాలెంజెస్. జీవితం అనేటువంటిది అందంగా ఉంటుంది ఎప్పుడంటే మన జీవితంలో సవాళ్ళు ఉన్నప్పుడు. ఈ రోజున ప్రతి ఒక్కరి నోట్లో నుంచేటువంటి ఒక మాట ఏంటంటే ప్రాబ్లమ్స్, 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 సమస్యలు, సమస్యలు, సమస్యలు. సైకాలజిస్టులు ఈ రోజున ఏం చెబుతున్నారంటే వీటికి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి మాటనే ఏంటంటే సవాలు, సవాలు, సవాలు అని చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను సమస్య, సమస్య, సమస్యలనని నంబర్ ఆఫ్ టైమ్స్ అదే రిపీట్ చేస్తారో ఆ వ్యక్తి తప్పనిసరిగా డిప్రెషన్లోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈనాటి నవీన సైకాలజిస్టులు చెబుతున్నటువంటి మాట. బైబిల్ మనకేం చెబుతూ ఉందంటే ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి, నేను మీ దేవుడినైనటువంటి యెహోవాను, నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను అని. బైబిల్లో 365 సార్లు భయపడకుడి, భయపడకుడి అనేటువంటి మాట మన కోసం దేవుడు రాసి ఉంచాడు. ఈ ఉదయకాల సమయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్న సమయంలో మీరు ఎప్పుడు భయపడితే అప్పుడు దేవా నీవు నాతో ఉన్నందుకై వందనాలు, యేసు నీవు నాతో ఉన్నందుకై వందనాలు అని చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడు కూడాను ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన చేసుకొనండి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించారో అలానే మనం జీవించాలి అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 21వ అధ్యాయం చివరి వచనం, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ఆయన ప్రతిదినము, చూడండి ఈ మాట మెన్షన్ చేస్తున్నాను మరి ఒకసారి, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను, కాలము గడుపుచూ ఉండెను. చాలామంది టైం పాస్ చేస్తున్నామండి అంటారు. సమయాన్ని మనం పాస్ చేయాల్సిన పని లేదు ప్రియులారా, అది అంతటా అదే వెళ్ళిపోతుంది. టైడ్ అండ్ టైం వెయిట్స్ ఫర్ నన్ అని మనందరికీ తెలుసు. అలా కాలము ఎవరి కోసం ఆగదు. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. ఇదే ప్రపంచం అంతా కూడాను మనుగడ ముందుకు సాగిపోతూ ఉన్నది ఎవ్రీడే. కానీ యేసు ప్రభు మనందరికీ కూడాను ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన ఇక్కడ మనకు చూపెడుతున్నాడు. అదేంటంటే ప్రతి దినము ఆయన పగటి యందు దేవాలయంలో ఆయన బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళుతూ ఆయన తన సమయాన్ని గడిపాడంట. దైవభక్తి సంబంధమైనటువంటి జీవితం మనందరికీ కూడాను ఒక మెంటల్ రిలీఫ్ని ఇచ్చేటువంటిది, జీవితానికి ప్రశాంతతనిచ్చేటువంటిదిగా ఉంటుంది. ఈ రోజున ఎప్పుడు చర్చిలకు వెళ్ళనటువంటి వారు, ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళనటువంటి వారు, ఎప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు చదవనటువంటి వారు, లేకపోతే యోగా కానీ, మెడిటేషన్ సెంటర్స్ కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఒక క్రొత్త మార్గాలను ఎన్నుకొని వారు తినేటువంటి ఆహారం కానీ, వారు జీవించే జీవిత విధానాన్ని మార్చుకోవటం కోసం అనేక రకమైనటువంటి ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవిత విధానం, ద వే ద హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్, జీవితం ఎలా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ లేదా ప్రతిదీ కూడాను మంచిగా ఆలోచించే ఆలోచన విధానాలు, అనేకమైనటువంటి పుస్తకాలు థీరీస్ ఈ రోజున ప్రపంచంలో అందుబాటులోకి వచ్చాయి. మీకు అందరికీ తెలిసినటువంటి అనేక మంది వ్యక్తులు ఇలాంటి పుస్తకాలు రాశారు. వీటన్నిటినీ చదువుట ద్వారా మనిషి తన జీవితంలో ఉండేటువంటి వ్యధను అంటే ఆ బాధను తొలగించుకొని మానసికంగా ఫ్రీగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలానే టీవీ ప్రోగ్రామ్స్ కానీ, సీరియల్స్ కానీ, రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్
అన్ని ఛానల్స్ వాళ్ళు ఈ రోజున ధారావాహికలాగా 24 అవర్స్ అంటే మిడ్ నైట్ కూడాను మీరు రిమోట్ ఆన్ చేసి చూసినట్లయితే ఈ అనేక రకమైనటువంటి నవ్వించే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడాను మనిషికి పైన మాత్రానే నవ్వును కలుగు చేసేగా ఉన్నాయి. కానీ అనగా ఈ పైన నవ్వేటువంటి నవ్వే, కానీ అది అంతరంగ హృదయంలో మాత్రం వారికి దుఃఖము వేదన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పైకి నవ్వుతూ ఉన్నా సరే నెక్స్ట్ డే ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు అనేక మంది సినిమా తారలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ధనాన్ని సంపాదించినటువంటి వారు చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అంతర్గతంగా మనిషి హృదయంలో సంతోషం కలగటం కొరకై దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన పాపం నుంచి విడిపించి మన సంతోషానికి అడ్డుకట్ట వేస్తున్నటువంటి పాపాన్ని విడిపించి మనకు నిజమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వాలని క్రీస్తు ప్రభువును మన కోసం బలిగా చేశాడు. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు మనం చక్కగా మనం చదివినట్లయితే అర్థం చేసుకోగలం. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ బలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో పశువులను బలిచ్చారు, పాప పరిహారార్థ బలి అన్నారు. అయితే న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభువే మన కోసం బలైపోయాడు. ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన అంతరంగ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమును తొలగించి లోన నుంచే సంతోషాన్ని తీసుకుని వచ్చేటువంటి మార్గాన్ని ఆయన చూపించాడు. మన ఇంట్లో ఏదైనా సరే డ్రైనేజ్ ఉన్నట్లయితే ఆ డ్రైనేజ్కి ఏదైనా అడ్డం పడినట్లయితే అడ్డాన్ని రిమూవ్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి ఆ యొక్క వేస్ట్ వాటర్ అంతా కూడాను ఫ్లో వెళ్ళిపోతుంది, అప్పుడు క్లీన్ వాటర్ వస్తుంది. అలానే మన హృదయంలో ఒక బ్లాక్ ఉన్నది, ఆ బ్లాక్ను మనం తొలగించుకోవాలి. దాన్నే సిన్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ సిన్ని తొలగించుట కోసం మనిషి ప్రయత్నం చేయకుండా ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి అనేక రకమైనటువంటి పర్యాయ పదాలు అంటే శాంతి, సమాధాన, సంతోషాల కోసం మనిషి యోగాను కానీ, లేకపోతే శరీరాన్ని అదుపులో ఉంచేటువంటి ఆహార పదార్థాలు కానీ, క్రొత్త జీవిత విధానం కానీ, వారి మాట, వారి తీరు తెన్ను అంతా మార్చుకుంటే ఏదో మనిషిలో ఒక క్రొత్తదనం వస్తుందనేటువంటి ఆశతో చేస్తున్నారు. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటిది. ప్రియ సోదరులారా, యేసు ప్రభువారు ప్రతి దినము కూడాను ఆయన చేసింది ఏంటంటే దైవభక్తిని మానవ జీవితానికి అందించాడు. మెడిటేషన్ అంటే ఏదో మనకు అర్థం కాని విషయాన్ని శూన్యత్వంలోనికి వెళ్ళిపోవటం. కానీ యేసు ప్రభు వారు అలా చెప్పలేదండి. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయమని చెప్పాయంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా మా జీవితాల్లో అనగా ఈ భూలోకంలో నీ చిత్తాన్ని చేస్తేనే మాకు సంతోషం, సమాధానం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎదుటివారిని క్షమించేటువంటి సహృదయము మాకు దయచేయండి, ఎందుకంటే మా పాపాలు కూడా మీరే క్షమించారు కనుక. మేము ఈ లోకంలో ఏమి చేసినా సరే అది నీ నామ మహిమార్థమై చేస్తూ నిన్ను జనాలు పొగిడేటట్లుగా ఈ లోకంలో జీవించేటువంటి ఆ యొక్క జీవితాన్ని దయచేయ ప్రభువా, ఎందుకంటే రాజ్యము, మహిమ సమస్తము నీదే. వండర్ఫుల్ ప్రేయర్. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ మనసును దేవుని మీద ఉంచాలి అని చెబుతున్నారు. మెడిటేషన్లోకి వెళ్ళేటువంటి వ్యక్తులు వారికి ఉండేటువంటి సమస్యలు, వాళ్ళు మెడిటేషన్లోకి వెళ్ళినా సరే వారు డబ్బు ఎక్కడ ఉంటుందో వారి హృదయం అక్కడే ఉంటుందేనని, వారు మానసికంగా ఎక్కడ గాయపరచబడ్డారో వారి హృదయం కూడా అక్కడికే వెళుతుందనని, వారి స్వచిత్తాన్ని వారు ఎన్నడూ కూడాను కంట్రోల్లో చేయలేడనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలాగ నడిపిస్తాడంటే, ఆయన నడిపించే మార్గంలో గాలి తనకిష్టమైన చోటుకి ఎలాగైతే అది వీస్తూ ఉంటుందో పరిశుద్ధాత్ముడు కూడాను మనల్ని చక్కగా దేవుని యొక్క మార్గంలో నడిపిస్తాడు. వాట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని గురించి బైబిల్ ఏం సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఫైన్, పరిశుద్ధమైన జీవితం ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను చదువుట ద్వారా మనం ఈ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పొందుకోగలం. దేవుని యొక్క వాక్యము అది పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది, పాపము చేయకూడదని తెలియచేస్తుంది. సరే, పాపం అంటే ఏదండి? అది ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. పాపము కానిదేంటో మనకు తెలియాలంటే అది బైబిల్ను మనం చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు పాపం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రియులారా,
నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉన్నది కనుక నేను పాపము చేయకుందును అన్నాడు భక్తుడైనటువంటి దావీదు. ప్రతిదినము దేవుని యొక్క వాక్యము చదువుట, ప్రతిదినము ప్రార్థించుట, ప్రతిదినము నాకు కావలసినటువంటి మానసిక స్థైర్యాన్ని ప్రభు దగ్గర పొందుకొని మీ పని పాటలో ముందుకు సాగండి. ప్రభు మీకు ఎంతగానో సహాయం చేస్తాడు. క్రీస్తును నమ్మినటువంటి అనేక మంది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభును గురించి, ఆయన మనకు కావలసిన విషయాల్లో ఎలా సహాయం చేస్తాడో అనేక విధాలుగా రాశారు. వారు రాసినటువంటి అన్నీ కూడాను ఒకే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఒక వ్యక్తి దీవించబడిన తర్వాత అతడు సహృదయుడు అయినట్లయితే తప్పనిసరిగా హీ విల్ రివీల్ టు ద పీపుల్ హౌ హీ వాజ్ బ్లెస్డ్. ఒక వ్యక్తి ఆరోగ్యం పొందుకున్న తర్వాత తాను ఎలా ఆరోగ్యంగా పొందుకున్నాడో ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టకుండా 10 మందికి చెప్పేవాడే సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తి. అలానే పౌలు అనేటువంటి భక్తుడు కూడాను తన జీవితంలో అనేక అవసరాలు, అనేక ఇబ్బందులు, అనేక టెన్షన్స్ పడినప్పుడు అనుదిన జీవితంలో తాను ఎలాగా దేవుని మీద ఆధారపడ్డాడో తన యొక్క సంఘానికి ఉత్తరం రాసినటువంటి విషయాన్ని జస్ట్ మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 4th chapter verse 19. ఇట్ సేస్, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత తీర్చును. God will supply all your needs from His glory. ప్రభు ప్రతి అవసరాన్ని మనకు తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడట. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ జీవితంలో మరి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? మీరు కూడాను మీ అవసరాల నిమిత్తమై చాలా టెన్షన్ పడి ఉన్నారా? దైవభక్తికి సంపాదించుకోనండి. ఈరోజున అన్నిటికీ సమయం ఉంది, కానీ బైబిల్ చదవటానికి, ప్రేయర్ చేయడానికి సమయం లేదు బ్రదర్ అని చెప్పేటువంటి వాళ్ళు కోకొల్లలు. రేవన్ హిల్స్ అనేటువంటి భక్తుడు బిజీ ఆఫ్ బ్యారన్నెస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. చాలామంది బిజీగా ఉంటారు, కానీ వాళ్ళు ఎండిపోయినటువంటి వారిగా ఉంటారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల గురించే, చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ని గురించే చెబుతున్నాడు. క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారిని గురించే బిజీ ఆఫ్ బ్యారన్నెస్ అనే రేవెన్స్ హిల్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథకర్త రాస్తాడు. మనం దేంతో బిజీగా ఉండాలి? ప్రార్థనలో బిజీగా ఉండాలి, బైబిల్ స్టడీలో బిజీగా ఉండాలి, అలానే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో మనం బిజీగా ఉండాలి. ప్రియులారా, కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. మీరు యేసయ్య ప్రేమను తెలుసుకొని 10 మందికి యేసుక్రీస్తుని గురించి చెప్పగలిగితే నిజంగా మీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. పని చేయకపోతే జీతానికి పాత్రుడు కాదు. లేజీగా ఉంటే ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి తన జీవితంలో రాణించలేడు. దైవభక్తి లేనటువంటి వ్యక్తులు వారి కుటుంబాలకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేరు. జుమ్మెక్స్ అనేటువంటి ఒక నాస్తికుడు మరి అన్యురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు అమెరికాలో. అతడు వివాహం చేసుకున్న తర్వాత అతనికి 517 మంది సంతానం కలిగారు. అతని యొక్క జీనియాలజీలో, అతని వంశవృక్షంలో నుంచి చూసినట్లయితే 2-3 తరాల వరకు చూసినట్లయితే 517 మంది జీవితాలను చూసినట్లయితే అనేక మంది జీవితాలు, అతనికి పుట్టినటువంటి సంతానం అంతా కూడాను ఒక్కళ్ళు కూడాను పనికి రాకుండా పోయారు. ఈ 500 మంది 17 మందిలో ఎక్కువ మంది వ్యభిచారులు, ఎంతోమంది దేశద్రోహులు, ఎంతోమంది ఖైదీలుగా ఉండిపోయారు, ఎంతోమంది మరి సమాజానికి కీడు చేసేటువంటి అరాచక పనుల్లో ఉన్నారు, త్రాగుబోతులు, వ్యభిచారులు అయిపోయారండి. వీరందరి కోసం అమెరికా గవర్నమెంట్ ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బు, ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు వారికి కావాల్సినటువంటి ఆహారము, వసతుల ఏర్పాట్ల కోసం కొన్ని లక్షల రూపాయల డాలర్స్ వాళ్ళ మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే జుమెక్స్ అనేటువంటి వ్యక్తి ఒక అన్యురాలైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. జుమెక్స్ నాస్తికుడు, దేవుడు లేడని చెప్పేటువంటి ఒక వ్యక్తి. హీ ఈజ్ ఏ అథిస్ట్. అదే కాలంలో, అదే సమయంలో జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని సంతానంలో నుంచి దాదాపు 1200 పైనే అతని యొక్క సంతానంలో నుంచి బయటకు వచ్చారు. వారందరూ వారి యొక్క జీవిత విధానాలను కానీ చూసినట్లయితే ఆ 1200 పైగా వారి సంతానంలో జన్మించిన వారందరూ కూడాను అమెరికా ప్రెసిడెంట్స్ అయ్యారు. కొంతమంది వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారు, కొంతమంది ప్రొఫెసర్స్ అయ్యారు, కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యారు, కొంతమంది పాస్టర్స్ అయ్యారు, కొంతమంది మిషనరీస్ అయ్యారు, కొంతమంది సమాజానికి మేలు చేసేవారిగా ఉన్నారు, గొప్ప రైటర్స్ అయ్యారు, రచయితలు అయ్యారు.
వారి వలన, అనగా జోనాథన్ ఎడ్వర్డ్స్ ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి వారి వలన అమెరికా గవర్నమెంట్కి $1 కూడా ఖర్చు అవ్వలేదంట. వాట్ ఏ బ్లెస్డ్ థింగ్! ఎంత ఆశీర్వాదం అది చూడండి. ఈరోజు అనేక కుటుంబాలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి చూడండి. జుమెక్స్ చేసుకున్నటువంటి అన్యురాలైనటువంటి స్త్రీ వలన అతడు దేవుడు లేడని నేను నమ్మేటువంటి సిద్ధాంతాన్ని నమ్మి తన కుటుంబంలో నుంచి ఒక్క వ్యక్తినైనా మంచివారిగా మార్చలేకపోయాడు. ఎందుకంటే అతని సంతానం అంతా కూడాను అలా అయిపోయింది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకునేటువంటి వారి ఎడల 1000 తరముల వరకు నేను కృపా కనికరములను చూపు వాడనై ఉన్నాడు. 1000 తరాల వరకు కరుణిస్తాడట. ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రోగ్రాం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎలాగైతే ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలివ కొండకు వెళుతూ 33.5 సంవత్సరాల జీవితంలో యేసు ప్రభు వారు ఈ ప్రపంచానికి అందించినటువంటి ఆ గొప్ప మేళ్ళు, ఆ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో చూడు. యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. జీవితంలో నీకంటూ ఒక ఆలోచన ఉండాలి. నేను క్రీస్తును మహిమపరచాలి, నా జీవితం ఇలా వెళ్ళబుచ్చకూడదు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. అబ్దుల్ కలాం అనేటువంటి మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పాడో తెలుసా? చరిత్రలో కలిసిపోకు, నీవు కూడా ఒక చరిత్రను సృష్టించు, చరిత్ర పుటల్లో నీవు ఒక అధ్యాయంగా ఉండు, బీ ఎ చాప్టర్ ఇన్ ద హిస్టరీ అన్నాడు. చాలామంది చరిత్రలో కలిసిపోయేటువంటి వారిగా, చరిత్రతో కొట్టుకొని పోయేటువంటి వారిగా ఉంటున్నారు. చరిత్రతో నీళ్ల ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి వ్యక్తిగా ఉండవద్దు. యువర్ ఏ క్రిస్టియన్. నీలో చైతన్యం రావాలి. దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా, ప్రార్థించుట ద్వారా నీవే ఈ సమాజానికి మేలు చేసే వ్యక్తిగా, ఉప్పుగా నీవు ఒక వెలుగుగా ఉండాలి. అలా ప్రభువు నేను దీవించాలని ఆశపడుతున్నాను. ఆర్ యు విల్లింగ్? ఒక చిన్న ప్రార్థన నేను మీకోసం చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ జీవిత విధానాన్ని అధ్యయనం చేస్తూ ప్రతిదినము ఎలాగైతే తండ్రిన దేవునితో ప్రభువా మీరు ఎలాగా సంబంధాన్ని కలిగి ప్రార్థించారో అదే రోల్ మోడల్గా మేము కూడా నీ లోకంలో ప్రభువా ప్రతిదినము నీతో సమయమును గడిపేవారిగా తండ్రి, ఇతరులకు ఆశీర్వాదమును పంచిపెట్టేటువంటి వారిగా, నశించిపోతున్న ఈ లోకానికి క్రీస్తు యొక్క వెలుగును మేము అందించేవారిగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, జుమెక్స్ ఎలాగైతే నాయన ప్రభువా నాయన ఒక నాస్తికుడుగా ఉండి తన సంతానాన్ని ఈ భూమి మీద బరువుగాను భ్రష్టులుగా చేశాడో అలా కాకుండా జోనాథన్ ఎడ్వర్డ్స్ వలె ప్రభువా నాయన తండ్రి దైవభక్తి కలిగినటువంటి పేద అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికా దేశానికి ఎంత మేలు చేశాడు తన సంతానం ద్వారా. అలా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి బ్రదర్ కోసం, ప్రతి సిస్టర్ కోసం ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వీరి కుటుంబాలు నీ కొరకు ఆశీర్వాదకరంగా జీవించి నిన్ను మహింపరచులాగున నీ రాజ్య వ్యాప్తి కొరకు వీరి కుటుంబాలు కూడా భాగం అవునట్లుగా కృప చూపమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా, దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా, సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి, సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా.
నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవిత పరమార్థం తెలుసుకో, నీ జీవిత పరమార్థం తెలుసుకో. యేసుక్రీస్తులో ఫలించుమా, యేసుక్రీస్తులో ఫలించుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. పరిశుద్ధమైన జీవితము కోరుమా, వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధమైన జీవితము కోరుమా, వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధాత్మతో బలము నొంది, పరిశుద్ధ ఆత్మతో బలము నొంది యేసు కొరకు సాక్షిగా మారుమా, యేసు కొరకు సాక్షిగా మారుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. రాజ్యములు లయమైపోవును, క్రీస్తు యేసు రాజ్యములో చేరుమా. ఈ లోక రాజ్యములు లయమైపోవును, క్రీస్తు యేసు రాజ్యములో చేరుమా. రాబోవు ఉగ్రతను చూడుమా, చూడుమా. యేసునందు రక్షణను పొందుమా, యేసునందు రక్షణను పొందుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో
చేసుకో సోదరి. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221190. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.